ఈరోజు ఫ్లేవర్డ్ రైస్ చేస్తున్నా. వద్దు, నువ్వు ఎప్పుడు ఫ్లేవర్డ్ రైస్ చేసినా బాగుంటుందని ఎక్కువ తినేస్తున్నా. ఇది ఎక్కువ తిన్నా ఏమవుదు, మొలకెత్తిన పెసలతో చేస్తున్నా. ఓ అవునా, అయితే ఎంత ఎక్కువ తింటే అంత మంచిదన్నమాట. అవును, ఎలా చేస్తున్నానో మీరే చూడండి. కుక్కర్లో 1 స్పూన్ నూనె, 2 స్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వండి. ఆనియన్స్ వేసి కలిపి మూత పెట్టి ఆనియన్స్ కొంచెం వేగనివ్వండి. తరువాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి 2 నిమిషాలు వేగనివ్వండి. ఈ రెసిపీ కోసం 1 గ్లాస్ బియ్యం అరగంట వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోస్ వేగాక సగం గ్లాస్ మొలకలు వేసి కలిపి 2 నిమిషాల తర్వాత పసుపు, సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి ఇంకొంచెం సేపు బాగా మగ్గనివ్వండి. అందులో కారం, గరం మసాలా వేసి కలపండి. రెండు గ్లాసుల వాటర్ వేసి వాటర్ బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ తీసేసి ఆ బియ్యం వేసి కలిపి కొత్తిమీర వేసి మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వండి. 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి కలిపి రైతా లేదా సలాడ్తో తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కోసం మా వంటింటి వేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.